కర్ణాటక స్టైల్ బిసిబెళబాత్ అయితే రెడీ అయిందన్నమాట. సో ది బెస్ట్ కాంబినేషన్ ఫర్ బిసిబెళే బాత్ ఇస్ హే గైస్, సో వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు మనం కర్ణాటక స్టైల్ బిసిబెళే బాత్ ప్రిపేర్ చేసుకుందాం. సో కావాల్సిన పదార్థాలు బిసిబెళే బాత్, కారం, ఉప్పు, పసుపు, ఆవాలు. నెక్స్ట్ వెజిటేబుల్స్లో ఉల్లిపాయ, టమాటా, బీన్స్, క్యారెట్, నెక్స్ట్ క్యాప్సికమ్, ఆనియన్, కొరియన్ కర్రీ లీఫ్, మళ్ళీ ఎండుమిరకాయలు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం బియ్యం మళ్ళీ కందిపప్పుని నానబెట్టి ఉంచుకున్నాం. నెక్స్ట్ ఆయిల్ తీసుకున్నాం అండ్ అలాగే కొంచెం చింతపండు నానబెట్టుకున్నాం అండ్ పొటాటోస్ని కట్ చేసుకున్నాం. సో గైస్ ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా నానబెట్టుకున్న బియ్యం మళ్ళీ కందిపప్పుని వేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఈ వెజిటేబుల్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి తగినంత. నెక్స్ట్ ఆయిల్, సో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం, కుక్కర్ని పెట్టుకుందాం. సో 2 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్ని ఆన్లోనే ఉంచాలి. సో గైస్ 2 విజిల్స్ వచ్చినాక మనం గ్యాస్ని ఆఫ్ చేసుకుందాం. సో గైస్ మనం అయితే ఇప్పుడు 2 విజిల్స్ వచ్చినాక మనం గ్యాస్ని ఆఫ్ చేసేసాం. వంట ఏం కావాలి. సో గైస్ ఇప్పుడైతే మనం బిసిబెళే బాత్కి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. అంటే ముందుగా బాండి వేడెక్కినాక ఆయిల్ పోసుకుందాం కొంచెం. నెక్స్ట్ కొంచెం ఆయిల్ హీట్ ఎక్కినాక ఆవాలు, ఆనియన్, నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలు, నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, సో నెక్స్ట్ టమాటోస్ వేస్తున్నాం. సో టమాటోస్ బాగా మగ్గినాక చిటికెడ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో టమాటోస్ కొంచెం మెత్తగా అయ్యే వరకు వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కారం వేసుకోవాలి. సో ఇదంతా ఒక పేస్ట్ లాగా అయినాక కొంచెం సాల్ట్, రుచికి తగ్గంత సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ బిసిబెళే బాత్ మసాలా ఉండిద్ది, ఎక్కడైనా మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. సో ఆ మసాలా వేసుకోవాలి. ఆ మసాలా వేసుకొని బాగా అంతా ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. సో నెక్స్ట్ ఈ పచ్చివాసన అంతా పోయినాక చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు వేసినాక ఫుల్ బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం నీట్గా మిక్స్ చేసుకొని ఆ వాటర్ ఇనికే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా
టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఈ మసాలా అంతా బాగా ఉడికి పచ్చివాసన అంతా పోయి కొంచెం దగ్గరగా అయినాక మన బిసిబెళేబాత్ మసాలా అయితే రెడీ. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక మనం ఉడకపెట్టుకున్న వెజిటేబుల్స్ మళ్ళీ రైస్ కుక్కర్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు బాగా మనం ఒకసారి నీట్గా కలుపుకోవాలి. ఈ మసాలాని ఈ రైస్లోకి యాడ్ చేసుకోవాలి. ఇదంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక 5 minutes మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. సో గైస్ ఒక 5 minutes బాగా కుక్ చేసుకోవాలి. సో కుక్ చేస్తే ఇంకా మనం వేడి కర్ణాటక స్టైల్ బిసిబెళేబాత్ అయితే రెడీ అవుతుంది అన్నమాట. మంచి స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. స్టవ్ పెట్టేటప్పుడు కొరియాండర్ వేసుకోవాలా? మమ్మీ ఏం ప్రిపేర్ చేస్తుంది? మమ్మీ ఏం ప్రిపేర్? కర్ణాటక స్టైల్ బిసిబెళేబాత్. బాయ్ చెప్పేసే గైస్. సో మన వేడి బిసిబెళేబాత్ అయితే రెడీ అయిందన్నమాట. సో కన్సిస్టెన్సీ అయితే ఇలానే ఉండాలి గైస్. సో ఇదే బిసిబెళేబాత్కి బెస్ట్ అండ్ కరెక్ట్ కన్సిస్టెన్సీ. దీనికి సో గైస్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ బిసిబెళేబాత్ ఇస్ కారా బూందీ గైస్. సో కారా బూందీని ఇలా మనం చల్లుకొనేసి తినాలన్నమాట. సూపర్ యమ్మీ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye. Thanks for watching. Please do like, share and subscribe to my channel. Bye guys.